మీరు చెప్పండి ప్రధానంగా ఏంటి అంటే ఫీల్డ్ లెవెల్లో ఏం సమస్యలు వస్తున్నాయి, ఎందుకు ఇట్లా ధర్నా చౌక్ దగ్గరకు వచ్చి వందలాది మంది రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మహాలక్ష్మి పథకం రాకముందుకు 1000 రూపాయల సంపాదన ఉంది. మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలు కూడా సంపాదించలేకపోతున్నాము. దీనికి తోడు ఓలా ఊబర్ బైకులు ఈ ఒక పక్క మా శ్రమ దోపిడీ చేస్తున్నాయి. అలాగే ఇంటి కిరాయిలు కట్టాలి, స్కూల్ ఫీజు కట్టాలి, నిత్యావసర సరుకులు కొనాలి, జీవనోపాధి కల్పించాలి, జీవనం నడవాలి, ఆటో ఫైనాన్సులు కట్టాలి. ఇవన్నీ తోడు మహాలక్ష్మి పథకం ద్వారా మేము 1000 రూపాయలు సంపాదించే వాళ్ళము 500 రూపాయలకు వచ్చినాము. బతుకు చాలా భారంగా తయారయ్యింది. అందుకనే ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు 12,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. దీనికి తోడు ఇతర జిల్లాల ఆటోలు కూడా హైదరాబాద్ నగరంలో నడుస్తున్నాయి. ఇవన్నీ అరికట్టాలని ఈరోజు ధర్నా ఉద్దేశం. మీరు ప్రభుత్వ దృష్టి కానీ యూనియన్లు కానీ తీసుకెళ్ళినప్పుడు కానీ ప్రభుత్వం నుండి ఎట్లాంటి స్పందన వస్తుంది, ఏం చెప్తున్నారు? ప్రభుత్వం ఏం చెప్తుంది, బట్టి విక్రమార్క గారు మాకు నెలకు ఆటో వారికి నెలకు 1000 రూపాయల లెక్క ఇస్తా అని చెప్పారు. వాళ్ళు వాగ్దానం కూడా చేశాడు. ఆ ఫ్రీ బస్సు వల్ల ఆటో డ్రైవర్లు దీన పరిస్థితికి దిగజారిపోయారు. రోజుకు 1000-1500 సంపాదించేది ఇప్పుడు 300-400 కూడా రావడం లేదు. చాలా దీనంగా అయిపోయింది. ఫైనాన్స్ కట్టే పరిస్థితి లేదు. ఇప్పుడు మాకు చావే శరణ్యం అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు మాత్రం వాళ్ళు నెలకు 5,000 అన్న పెన్షన్ లాగా ఇచ్చి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి, లేకపోతే ఆటో డ్రైవర్ల బతుకులు రోడ్ల మీద పడిపోయినాయి. ఇప్పటికే రోడ్ల మీద తిరుగుతున్నాం. ఇప్పుడు ఇంకా పరిస్థితి ఘోరంగా అయిపోయింది. చావే శరణ్యం అనే ఒక పదం వాడారు. గతంలో ఎట్లా ఉండేది, ఎందుకు ఆ పదం వాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? గతంలో 1000-1500 డైలీ పిల్లల్ని దాదేది, కిరాయిలు కట్టుకునేది, స్కూల్ ఫీజులు కట్టేది, మాకు ఇంట్లోకి అంతో ఎంతో ఖర్చులకు వెళ్ళేది. ఇప్పుడు ఆ పరిస్థితి అనేది చాలా వచ్చింది. సంపాదన లేకపోతే ఏ పరిస్థితి రాదు కదా. ఇప్పుడు సంపాదన లేని ఏం చేయగలుగుతాం? పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాం, కిరాయిలు కట్టలేకపోతున్నాం. ఏమన్నా ఖర్చు చేయాలంటే 100 రూపాయలు చేతులు లేనిది ఏం చేస్తాం? చావే సరైన కదా మాకు. అదే పరిస్థితి దాపురించింది. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు హామీ చేశారు. హామీ చేసి హామీలు నిలబెట్టుకుంటే మేము వాళ్ళకు పాలాభిషేకం చేస్తాము, వాళ్ళు చేసిన హామీలు నిలబెట్టుకుంటే వాళ్ళని దేవునిగా కొలుస్తాము అని ఇప్పుడు మాత్రం హామీలు చేసారు. కానీ 6 నెలలు 8 నెలలు అవుతుంది. మాకు ఎటువంటి ఇది లేదు. కాబట్టి మాకు ఆ నెలకు ఇంత పెన్షన్ లాగా సంవత్సరానికి 12,000 అన్నారు. 12,000 కూడా నెలకు 1000 రూపాయలు అంటే మాకు రోజు 30 రూపాయల ఛాయ్ టిఫిన్ ఖర్చు కాదు. ఆ లెక్క మీదకి వెళ్ళి నెల లెక్క 1000 రూపాయలు అంటే 30 రూపాయలు 33 రూపాయలు పడుతుంది మాకు. ఆ ఛాయ్ టిఫిన్ చేస్తాను కానీ వాళ్ళు ప్రకటించారు, అది సరిపోదు. నెలకు ఒక 10,000 అన్నా 5,000 అన్నా ఇచ్చి పెన్షన్ లాగా ఇచ్చి ఆదుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం ఆటో డ్రైవర్లు.